అక్కినేని అభిమానులు కొంతకాలంగా తీవ్ర నిరాశలో ఉన్నారు. మిగతా సీనియర్ స్టార్స్ తో పోలిస్తే నాగార్జున తన స్థాయికి తగ్గ హిట్ కొట్టి చాలా కాలమైంది. దానికి తోడు ప్రస్తుతం నాగార్జున హీరోగా సినిమాలు చేయకుండా కుబేరా, కూలీ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఎన్నో అంచనాల నడుమ సినీ రంగ ప్రవేశం చేసిన అఖిల్ ఇంతవరకు ఒక్క సాలిడ్ హిట్ కూడా అందుకోలేదు. ఏజెంట్, డిజాస్టర్ తర్వాత కొత్త సినిమా మొదలు పెట్టడానికి చాలా టైమే తీసుకున్నాడు. దీంతో అక్కినేని అభిమానులు నాగ చైతన్య పైనే ఆశలు పెట్టుకున్నారు. చైతన్య గత చిత్రాలు థ్యాంక్ యూ, కస్టడీ నిరాశపరిచినప్పటికీ తండేల్తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తాడని అభిమానులు ఎంతో నమ్మకంగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు అభిమానులు ఈ సినిమా విషయంలో కూడా రోజురోజుకి నమ్మకం కోల్పోతూ నిరాశ చెందుతున్నారు. నిజానికి తండేల్పై మొదట్లో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పాటు లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా నడుస్తూ ఉండడంతో తండేల్ అందరి దృష్టిని ఆకర్షించింది. దానికి తోడు వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. కానీ ఆ అంచనాలను మేకర్స్ తుంచుకుంటూ వస్తున్నారనే అభిప్రాయాలు ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. తండేల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఒక అగ్ర నిర్మాణ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే 1-2 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. కానీ తండేల్ విషయంలో గీతా ఆర్ట్స్ వ్యవహరిస్తున్న తీరుపై అక్కినేని అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా డిసెంబర్లో విడుదల కావాల్సింది. కానీ డిసెంబర్లో అల్లు అర్జున్ పుష్ప 2 ఉండడం మరియు ఏవో ఇతర కారణాల వల్ల వాయిదా వేశారు. దీంతో సంక్రాంతికి విడుదలవుతుందని అక్కినేని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఉండడంతో నిర్మాత అల్లు అరవింద్ తండేల్ను ఫిబ్రవరి 7కి పోస్ట్ పోన్ చేశారు. సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉన్నా అలా వాయిదా వేయడంతో ఆ సమయంలో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొందరైతే సోషల్ మీడియా వేదికగా గీతా ఆర్ట్స్ తీరుని తప్పుపట్టారు. పోనీ ఫిబ్రవరి 7న తండేల్ విడుదలవుతుంది, ప్రమోషన్స్ అయినా ఓ రేంజ్ లో ఉన్నాయా అంటే అదీ లేదు. దీంతో ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కెళ్ళిపోయింది. విడుదలకు ఇంకా 2 వారాలే ఉంది, ఇంతవరకు సరైన ప్రమోషనే లేదు. జనరల్ ఆడియన్స్ కి అసలు ఈ సినిమా విడుదల గురించి సరైన అవగాహన లేదు. దీంతో థియేటర్లో రిలీజ్ చేయడానికి ఈ సినిమా తీశారా లేక నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసుకోవడానికి తీసుకున్నారా అంటూ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. నాగ చైతన్యకు తండేల్ విజయం కీలకం. పైగా చైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అలాంటి సినిమాను కనీస స్థాయిలో ప్రమోషన్స్ చేయకుండా ఉన్న బజ్ని కూడా పోగొడుతున్నారని అక్కినేని అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఎవరైనా తమ సినిమాని బాగా ప్రమోట్ చేసుకోవాలనుకుంటారు, కానీ తండేల్ విషయంలో మాత్రం కావాలని తొక్కేస్తున్నారా అనే డౌట్స్ వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.